హాయ్ అండి. ఈరోజు వీర్రాఘవ అమావాస్య అండి, లేదా మౌని అమావాస్య అంటారు, లేదా ఇది చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. చొల్లంగి అమావాస్య ఈ రోజు ఇలాగా చలివిడితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే పక్కన బెల్లం కూడా పెట్టుకోవాలి. బెల్లం ముక్కలు, జాగరి ముక్కలు, అలాగే జాగరి కలిపిన వాటర్ పెట్టుకోవాలి. ఇది ఇలా చలివిడి దీపారాధన కొంచెం బెల్లం, బియ్యపిండి, కొంచెం వాటర్ వేసి ఇలా దీపంలా చేసుకోవాలి. అందులో చిన్న ఒత్తి వేసి మనం దాన్ని దీపం వెలిగించాలి. ఆ దీపం వెలిగించి అది కొండెక్కాక ఆ ఒత్తిని చక్కగా రౌండ్ గా మనం చిన్న టాబ్లెట్ లాగా రౌండ్ గా చేసుకుని దాన్ని మనం మింగియాలి. పక్కన పానకం పెట్టుకున్నాం కదా, పానకంతో మింగియాలి. దానికన్నా ముందు ఈ బెల్లాన్ని తీసుకెళ్లి పారుతున్న రివర్లలో గాని లేదా ఒక నుయ్యలో గాని వెల్లలో గాని వేసేయాలి. మన అప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది ఆ బెల్లం ముక్కలు నూతిలో వేసేయాలి. ఇదిగో చూసారు కదా, దీపం వెలిగించా. దీపం కొండెక్కాక మనం ఆ ఒత్తిని మనం చిన్న ఉండలా చేసుకుని పానకంతో మింగాలండి, లేదంటే గొంతుకు అంటుకుపోతుంది. ఈ బెల్లాన్ని తీసుకెళ్లి నూతిలో వేసేయాలి. పానకం మనం తాగేయాలి. దీని స్పెషల్ ఏంటంటే వీర్రాఘవ స్వామి మందులు పెట్టుకుని తల కింద ఉంటాడండి. మనకు ఆరోగ్యం అది బాగోకపోతే మందులతోటి మనకి ఈ రోజు నయం చేస్తాడు. కొంతమంది ఈ రోజు కంకణం కూడా కట్టుకుంటారండి, ఒంట్లో బాగోని వాళ్ళు. వాళ్ళకి నయం అయ్యాక కంకణాన్ని తీసుకెళ్లి ఆ గుడికెళ్ళి, వీర్రాఘవ స్వామి గుడికెళ్ళి డిబ్బీలో వేసేస్తారు. అలాగే శ్రీరంగనాథ రమణి తల కింద దిండు పెట్టుకుని ఉంటాడు. అలాగే గోవిందరాజుల రమణి కొంచెం పెట్టుకుని ఉంటారు. ఇలాగా ముగ్గురు ఇలా పడుకుని ఉంటారు. అందులో వీర్రాఘవ స్వామి మన ఆరోగ్యం ఇస్తాడండి. ఈ రోజు చాలా మంచిది.